హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని రామ్రెడ్డి నగర్లో ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిమాపకంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆస్తి నష్టం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ అయింది. మనుషులు ఎవరు లేరులే. నాని ఇంకేం లేవుగా రూమ్లో మన రూమ్లో ఈ టైంలో గంపల బస్తీ రంగారెడ్డి నగర్ లో ఒక సాల్వెంట్ గోడౌన్ లో ఫైర్ అవుతుందని చెప్పి ఒక మెసెంజర్ ఫోన్ చేశాడు. అంతకు ముందు 2 minutes ముందే మాకు ఈ గండిమైసమ్మ రూట్ లో బహదూర్పల్లిలో ఒకటి మన డెకరేషన్ గోడౌన్ లో ఫైర్ అవుతుందని చెప్పి జీడిమెట్ల వెహికల్ అక్కడ టర్న్అవుట్ అయిన 2 నిమిషాలకు ఈ కాల్ వచ్చింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ కాల్ చేసుకుంటూ ప్లస్ సికింద్రాబాద్, సనత్ నగర్, తర్వాత కుక్కడపల్లి కంటోన్మెంట్ ఈ వెహికల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ చేయించాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇల్లీగల్ ఇది ఇక్కడ మన సాల్వెంట్ గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్ లో ఫైర్ అయింది. ఈ అందులో సాల్వెంట్ ఎక్కువ ఫైర్ అయిపోయి పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్ హనుమాన్ ఇండస్ట్రీస్ తర్వాత స్క్రాప్ గోడౌన్ ఈ 3 ఇట్లకు క్యాచ్ అయింది. మనం వచ్చేసరికి ఆ సాల్వెంట్ కాబట్టి పక్కకు స్ప్రెడ్ అయిపోయి ఈ 3 కంపెనీలకు ఫైర్ జరిగింది. తర్వాత ఇమీడియట్లీ మా వెహికల్స్ వచ్చిన తర్వాత ఫోమ్ కానీ దీంతో ఈ 3 కంపెనీలను మనం ఫైర్ ని పక్క ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఆపగలిగాం. ప్రాణ నష్టం కానీ ఎవరు కానీ ఇల్లీగల్ గోడౌన్స్ కాబట్టి ఎవరు కూడా మనకు అందుబాటులో రాలేదు. ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఫైర్ కంప్లీట్ ఆర్పేయాలన్న ఉద్దేశంగా అదే ప్లాన్లో ఉన్నాం తప్ప అది ఏమైంది, ఎట్లా జరిగింది, ఏమైనది ఓనర్ ఎవరనేది మనకు ఇంతవరకు డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ప్రస్తుతానికైతే మనకు సికింద్రాబాద్ వెహికల్, కుక్కడపల్లి వెహికల్, సనత్నగర్ వెహికల్, తర్వాత ఇది కుక్కడపల్లి మన కంటౌంట్ వెహికల్ ఈ 4 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ఒక 10-5 minutes లో ఒక 3 వెహికల్స్ ని విత్డ్రా చేస్తాము. ఇంకా 2 వెహికల్స్ మన జీడిమెట్ల నియరెస్ట్ ఫైర్ స్టేషన్ కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయినాక జేసీపీ సహాయంతో మొత్తం ఆ గోడౌన్ లో కూడా స్లాబ్ గోడౌన్ లో కూడా ఫైర్ ని కంప్లీట్ చేసి మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్